హౌస్లో ప్రస్తుతానికి సీరియల్ బ్యాచ్కి బీభత్సమైన బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ని ఏదో విధంగా వాళ్ళ ముగ్గురిని అడ్రస్ చేయడానికి ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి సీరియల్ బ్యాచ్ అన్నట్టుగా నేను యూజ్ చేస్తున్నాను. దీనికి హర్ట్ అయ్యే ట్యాగ్ కాదు, ఇంకేమీ కాదు. అయినా కానీ హర్ట్ అయితే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ఎనీవే చూసుకుంటే సీరియల్ బ్యాచ్ అంటే తెలుసు కదా, ప్రేరణని పక్కన పెట్టి మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట, యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్. వీళ్ళ ముగ్గురికి ప్రస్తుతానికి బ్యాడ్ టైం నడుస్తున్నారు. బ్యాడ్ టైం నడవడం ఏంటంటే, నిఖిల్ని నిన్న అంతమంది టాప్ పొజిషన్లో పెట్టారు కదా, అదే పనిగా ఒక్కరు కూడా మిస్ చేయకుండా. అయినా ఎలా బ్యాడ్ టైం ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో బీభత్సంగా ఆవిడ ఆయన ఎక్స్ కావ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ అదే పనిగా నిఖిల్ని ఇండైరెక్ట్గా ట్రిగ్గర్ చేస్తూ ఆయనకి ఎగెయిన్స్ట్గా పోస్ట్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఏదైతే నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్ స్టోరీ అయితే చెప్పాడో, అఫ్ కోర్స్ ఆవిడ గురించి, ఆవిడే ఆయన ఎక్స్ కాబట్టి ఆయన గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయితే అయిపోయాడు. ఎమోషనల్ అయిపోయి నా తప్పు కూడా కొంచెం ఉంది, ఇప్పుడు షీ విల్ ఫర్ ఎవర్ బీ మై గర్ల్, తనే నా వైఫ్ అన్నట్టుగా కూడా నేను అనుకున్నాను. రేపు పొద్దున నేను మళ్ళీ వెళ్ళి కాలు పట్టుకొని సారీ చెప్పడానికైనా నేను ఓకే, మళ్ళీ కలిసిపోవడానికి ఫుల్గా ఓకేగా ఉన్నాను అంటూ ఈ టైప్లో తను చాలా ఎమోషనల్గా అయితే చెప్పాడు. హౌస్ మేట్స్ అందరు కూడా బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అండ్ అందులో అమ్మాయి గురించి నెగిటివ్గా చెప్పిన సందర్భాలు అయితే పెద్దగా లేదు. అయినా కానీ బయట అమ్మాయి ట్రిగ్గర్ అయ్యి తమకి మనసు హర్ట్ అయ్యి పోస్ట్ చేసిందంటే వాళ్ళ పర్సనల్ లెవెల్స్లో వాళ్ళకి ఏమైంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మనం కమెంట్ చేయలేము. సో ఆ ఇష్యూని పక్కన పెడితే ఇలాంటి క్రూషియల్ టైంలో నిఖిల్ని అదే పనిగా అందరూ టాప్లో చూస్తున్న టైంలో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయట కూడా ఆబ్వియస్లీ నిఖిల్కి అదే రేంజ్ ఓటింగ్ ఉంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా సీజన్ అనేది తయారైంది. ఆబ్వియస్లీ వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉండబోతున్నారు. నాగార్జున గారు పట్టుకునే 2 చేతులు గౌతమ్ అండ్ నిఖిల్ మాత్రమే ఉండబోతున్నాయి అన్నట్టుగా దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇలాంటి స్టేజ్లో ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏ ఒక్కరిది చాలా ఇట్లా ఘోరమైన తప్పులున్నా కూడా ఇంకొకరు ఆబ్వియస్లీ పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకొకరికి మేజర్గా ప్లస్లు రావడానికి ఏం లేదు. గౌతమ్కి కానీ నిఖిల్ కానీ ఇద్దరికిద్దరు ఈక్వల్ లెవెల్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు ఒకరు కొంచెం తగ్గితే ఆటోమేటిక్గా ఇంకొకరు పైన ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట, వాళ్ళ ఏమాత్రం సపరేట్గా హై అనేది లేకున్నా కూడా. సో ఇప్పుడు గౌతమ్కి అలాంటి ఛాన్స్ అయితే వచ్చింది, హై ఉండే ఛాన్స్ అయితే వచ్చింది. ఎలా అంటే ఇలా అదే పనిగా కావ్య గారు నిఖిల్ గురించి ఎగెయిన్స్ట్గా ఇండైరెక్ట్గా పోస్ట్లు అయితే పెట్టడం మూలన. సో ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో ఖచ్చితంగా ఇది రిస్క్ అని చెప్పాలి. అండ్ మిగతా ఇద్దరికి పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరికి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో అదే పనిగా గౌతమ్తో జాగ్రత్తగా ఉండండి, గౌతమ్తో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, గౌతమ్ని నామినేట్ చేయకు, నామినేట్ చేయాల్సి వచ్చిన నీ సొంత రీజన్స్ ఏమైనా ఉంటే నామినేట్ చేయి, వేరే వాళ్ళ రీజన్స్ వద్దు అంటూ ఈ లెవెల్లో అటు నిఖిల్కి కానీ యష్మికి కానీ పృథ్వీకి కానీ ముగ్గురికి ఇండైరెక్ట్గా గౌతమ్కి బాగా బయట వర్కౌట్ అవుతుంది అనేది తెలిసిపోయింది. ఆ వర్కౌట్ అయ్యేది కూడా వీళ్ళు టార్గెట్ చేయడం వల్లే అని కూడా అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో నిన్న ఏదైతే నాగార్జున గారి ఎపిసోడ్లో కూడా అదే పనిగా గౌతమ్ని ప్రతి ఒక్కరు, ఒక పృథ్వీ ఫ్యామిలీ తప్ప అందరికందరు గౌతమ్ని టాప్ 5లో కన్సిడర్ చేసిన వాళ్ళే. సో మొన్న వీక్ డేస్ ఎపిసోడ్లో గౌతమ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం, వీకెండ్ ఎపిసోడ్లో గౌతమ్ని ప్రతి ఒక్కరు టాప్ 5లో పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఆబ్వియస్లీ వాళ్ళ ముగ్గురికి, ఆ సీరియల్ బ్యాచ్ ముగ్గురికి అర్థమవుతుంది కదా, ఓహో గౌతమ్కి బయట మామూలుగా లేదనమాట, మణికంఠన్ మనం ఎలాగైతే టార్గెట్ చేసి హీరో చేశామో ఆ లెవెల్లో పెట్టేశామో, ఇప్పుడు మణికంఠ వెళ్ళిపోయాడని మనం ఏదో రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇప్పుడు గౌతమ్ మరో మణికంఠ లాగా తయారయ్యాడనమాట. మనం అదే పనిగా టార్గెట్ చేస్తున్నామని జనాలు ఫీల్ అయ్యి గౌతమ్ని హీరో చేసేసారనమాట అనే ఒక ఇది అనే ఒక కంక్లూషన్కి ముగ్గురు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, గౌతమ్ని అన్నెసరిగా మణికంఠన్ ఎలాగైతే నామినేట్ చేయకూడదు అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారో, ఇప్పుడు కూడా గౌతమ్ని నామినేట్ చేయకూడదని రేపటి మండే జరగబోయే నామినేషన్స్లో డిసైడ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఆబ్వియస్లీ రేపు వాళ్ళు కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయబోతున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు సోనియా నిఖిల్కి బీభత్సంగా మాస్ట్ ఎగ్దమ్ వార్ జరగబోతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రేరణని మ్యాక్సిమం నామినేట్ చేసి ఆవిడతో కూడా బాగా ఆర్గ్యుమెంట్లు అనేవి బాగా ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. అవన్నీ మనం ఎలాగో రేపు చెప్పుకుందాంలే. కానీ
రేపు ఎక్కువ శాతం కూడా గౌతమ్ వైపు వెళ్ళకపోయే అవకాశమే ఉందన్నమాట. ఎందుకంటే గౌతమ్కి ఆబ్వియస్లీ బయట బాగా వర్కౌట్ అవుతుందని వచ్చిన ఈ మన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్కి ఆబ్వియస్లీ తెలుస్తుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ సోనియా లాంటి వాళ్ళు గౌతమ్కి ఫేవర్గా కూడా పెట్టారు పోస్ట్. ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నాడు, హీఈస్ ఇన్ టు గేమ్ నౌ అన్నట్టుగా గౌతమ్ గురించి పాజిటివ్గా పోస్ట్ పెట్టి, నిఖిల్కి తన ఫ్రెండ్ అయినా కూడా నిఖిల్ని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసి నిఖిల్ ట్రూ కాలర్స్ ఇంకా రావట్లేవు, ఇంకా ఏదో హైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా ఈ రకంగా నెగిటివ్ పోస్ట్లే పెడుతుందన్నమాట. సో సోనియా రేపు వచ్చి నిఖిల్ని బాగా దడదల్లాడిస్తుంది, దేశతడి పోచమ్మగుడి అనే లెవెల్లోనే ఉండబోతుంది. ఇది మరో లెవెల్. సోనియా టార్గెట్ చేయడం మొదలు పెడితే, ఆమె పాయింట్లు తీయడం మొదలు పెడితే ఆమె కంటే బాగా ఇంకెవరు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయరేమో. ఏ పాయింట్నైనా కూడా ప్రాపర్గా పాయింట్ బై పాయింట్, ఇది ఇందుకు, ఇది అందుకు, అందుకే ఆ రోజు అలా జరిగింది, ఇందుకే ఈరోజు ఇలా జరగడం వల్ల దీనికి సంబంధించిన ఆ రోజు ఉంది కాబట్టే ఇప్పుడు ఇలా జరిగింది అన్నట్టుగా ఇలా లింక్ టు లింక్ పెట్టేసి ఎక్సలెంట్గా వాదించగలదు. అలా వాదించగలదు కాబట్టే నిఖిల్ లాంటి డామినేటింగ్ కంటెస్టెంట్ ఉన్నా కూడా ఆయన సోనియాతో వాదించే కంటే ఫ్రెండ్షిప్ చేయడం ఉత్తమరా బాబు, ఎందుకు వచ్చింది నాకెందుకు అన్నట్టుగా ఆయన అనుకుని ఫ్రెండ్షిప్ చేసాడు. ఆయన ఫస్ట్ 5 వీక్స్ కూడా కంప్లీట్లీ సోనియా కంట్రోల్లోనే ఉన్నాడు. సోనియా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు నిఖిల్ కొంచెం సోలోగా కనబడడం అయితే మొదలు పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ఆబ్వియస్లీ సోనియా మళ్ళీ వచ్చి నామినేట్ చేస్తుంటే ఆమెకి ఎగెయిన్స్ట్గా వెళ్ళే ధైర్యం నిఖిల్ ఆబ్వియస్లీ చేయడు. కాబట్టి మళ్ళీ సోనియా చెప్పే ప్రతి పాయింట్ యాక్సెప్ట్ చేయాల్సిందే, తల ఊపి ఓకే అన్నట్టుగా ఒప్పుకోవాల్సిందే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అనమాట. సో ఇలా చూసుకున్నా కూడా నిఖిల్కి మళ్ళీ ఇది అండ్ నిఖిల్కి మళ్ళీ నెగిటివిటీ వచ్చేస్తే. అండ్ కమింగ్ టు పృథ్వీ అండ్ యష్మి, వీళ్ళిద్దరికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు గౌతమ్కి ఈ లెవెల్లో బయట వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏంటి, గౌతమ్ని ఎవరు నామినేట్ చేయకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, గౌతమ్ నామినేషన్స్లో ఉండకపోతే ఆపరేషన్ చేయడానికి ఇంతకన్నా పర్ఫెక్ట్ టైం ఏమన్నా ఉంటుందా? సోనియా ఆమె ఎలిమినేట్ అయిన వీక్లో నిఖిల్ నామినేషన్స్లో లేడు. సోనియా వల్ల నిఖిల్ గేమ్ చెడిపోతుంది అని నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడగట్టి ఆపరేషన్ చేసి మరి ఆపరేషన్ సోనియా అంటూ పర్ఫామ్ చేసి సోనియాని బయటికి పంపించేశారు. ఇప్పుడే పృథ్వీ లాంటి ఫ్యాన్సో తేజ లాంటి ఫ్యాన్సో అవినాష్ కొన్న ఫ్యాండమ్ లాంటిదో ఇలాంటి వాళ్ళు ఆపరేషన్లు కండక్ట్ చేస్తే జరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకంత ఓటింగ్ లేదు కాబట్టి. కానీ గౌతమ్ లాంటోడు, టైటిల్ రేస్లో ఉన్న గౌతమ్ లాంటోడు నామినేషన్స్లో లేకపోతే ఆ పర్టికులర్ వీక్ వాళ్ళ ఫ్యాన్స్ టార్గెట్ చేసి ఒక టార్గెట్ పెట్టుకొని చేయాలనుకుంటే డౌట్ లేకుండా జరిగిపోతుంది. ఎలాగైతే ఆపరేషన్ సోనియా అంటూ నిఖిల్ ఫ్యాన్స్ పర్ఫామ్ చేశారో ఈ వచ్చే వారం కూడా ఆబ్వియస్లీ గౌతమ్ నామినేషన్స్లో లేకపోతే ఆపరేషన్ యష్మి అనో ఆపరేషన్ పృథ్వీ అనో వాళ్ళు చేయడం మొదలు పెడితే ఎంతసేపు పృథ్వీని కానీ యష్మిని కానీ బయటికి పంపించడం, ఎలిమినేట్ చేసేయడం. సో ఆబ్వియస్లీ పృథ్వీ అండ్ యష్మి నామినేషన్స్లో ఉండాలి కదా, అప్పుడు కదా చూసుకుందామంటే నామినేషన్స్లో ఎలా ఉండకుండా ఉంటారు. వచ్చేది ఎవరు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్. ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్కి బయట ఏం జరుగుతుందో తెలుసు. యష్మికి బాగా నెగిటివిటీ ఉందని తెలుసు, పృథ్వీకి బాగా నెగిటివిటీ ఉందని తెలుసు. కాబట్టి వాళ్ళు వినిపించేది కూడా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వినిపించేది కూడా బయట ఆడియన్స్ వాయిసే. కాబట్టి ఆడియన్స్ యష్మి అండ్ పృథ్వీ గురించి నెగిటివ్గా అనుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు కూడా వాళ్ళనే నెగిటివ్ అనుకుని తద్వారా వాళ్ళిద్దరిని నామినేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు 12th వీక్ పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉంటే డౌట్ లేకుండా గౌతమ్ ఫ్యాన్స్ ఆపరేషన్ యష్మి అనో ఆపరేషన్ పృథ్వీ అనో పర్ఫామ్ చేసి ఇద్దరిలో ఒకరిని ఖచ్చితంగా బయటికి పంపించే అవకాశం ఖచ్చితంగా ఉందనే నేను చెప్తానన్నమాట. సో ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో డెఫినెట్లీ అది పర్ఫామ్ చేయగలుగుతాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఎంతసేపు పృథ్వీని కానీ యష్మిని కానీ కాపాడడానికే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల వచ్చే కంటెంట్ ఆ రేంజ్లో ఉందన్నమాట. యష్మి చేసే కాంట్రవర్సీస్ వల్ల, పృథ్వీ చేసే కాంట్రవర్సీస్ వల్ల షో ఎలాగో డల్గా ఉంది కాబట్టి వీళ్ళు చేసే కాంట్రవర్సీస్ వల్లే షో అనేది నడుస్తుంది అని అనిపించింది. కాబట్టి ఫుటేజ్ అనేది బాగా వస్తుంది అని బిగ్ బాస్ కూడా అనిపించింది. కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ ఎన్ని వారాలు డేంజర్ జోన్లో ఉన్నా కూడా, ఇప్పుడు ఇన్ని వారాలు పృథ్వీ ఇన్ని వారాలు నామినేషన్స్లోకి వచ్చారు. నామినేషన్స్కి వచ్చినా కూడా ఇంకా ఏంటి, తన ఓటింగ్ ఏమైనా పెరిగిందా? లేదు. తను ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా అన్నిసార్లు కూడా కంటిన్యూస్గా తను డేంజర్లోనే ఉంటున్నాడు అనమాట. ఆయన కానీ బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేస్తూ వస్తున్నాడంటే ఆయన కాంట్రవర్షియల్ యాటిట్యూడ్ ఉండడం వల్ల, ఆ కాంట్రవర్సీస్ వల్ల, ఆయన చేసే రచ్చ వల్ల బాగా షో అనేది జనరేట్ అవుతుంది, టీఆర్పీ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ పరంగా బిగ్ బాస్ వాళ్ళే ఎప్పటికప్పుడు వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారనమాట. ఏమాత్రం కంటెంట్ ఇవ్వని మిగతా వాళ్ళనే ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
సో కానీ ఈ వారం అంటే 12th వీక్ మటుకు బిగ్ బాస్ అది చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు హరితేజ వెళ్ళిపోయిన వీక్లో హరితేజతో పాటు వీళ్ళందరూ కూడా దగ్గరగానే ఉన్నారు ఓటింగ్లో. ఏ వీక్లో అయినా కూడా వీళ్ళందరూ దగ్గరగానే ఉన్నారు. యష్మి, పృథ్వీ అండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కాంబినేషన్లో ఉన్న ఏ వీక్ అయినా కూడా వీళ్ళిద్దరూ దగ్గరలోనే అక్కడక్కడే ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ ఒక ఛాన్స్ తీసుకొని వీళ్ళలో యష్మిన్, పృథ్వీని సేవ్ చేద్దాం, వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటూ ప్రతి వారం అదే చేస్తున్నాడు. కానీ ఈ 12th వీక్లో అదే పనిగా ఆపరేషన్ చేసుకుంటూ మొదలు పెట్టారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ యష్మి చేశారనుకోండి, యష్మి ఓటింగ్కి మిగతా వాళ్ళ ఓటింగ్కి డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతాయి. యష్మి 4% 5% ఉంటో మిగతా వాళ్ళు ఎక్కడో 9-10% దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ యష్మిని తీసేయాల్సిందే. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ అన్అఫిషియల్ పోల్లో చూసినా ఇదే బయట క్లియర్గా తెలుస్తున్నప్పుడు ఇంకా అఫీషియల్ పోల్లో ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది? అన్అఫీషియల్ పోల్లో అయినా అఫీషియల్ పోల్లో అయినా ఓట్లు వేసేది మనలాంటి సాధారణ జనమే. కాబట్టి అలా ఎలా డిఫర్ అవుతుంది? క్లియర్గా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా యష్మి వెళ్ళిపోవాలి. అందుకే సోనియా ఆ రోజు ఎలాగైతే వెళ్ళిపోయిందో ఈ 12th వీక్ కూడా ఆపరేషన్ యష్మి అంటూ గౌతమ్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలు పెడితే, గౌతమ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తే పృథ్వీనా యష్మియా అని వీళ్ళిద్దరిలో చూస్ చేసుకోవాలంటే డౌట్ లేకుండా యష్మినే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ జరిగిన వార్ అనేది ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో ఆపరేషన్ యష్మి 12th వీక్ గౌతమ్ ఫ్యాన్స్ పర్ఫామ్ చేస్తే డౌట్ లేకుండా యష్మి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. యష్మి బై ఛాన్స్ నామినేషన్స్లోకి రాకున్నా కూడా పృథ్వీ అయినా వెళ్ళిపోతాడు. ఎందుకంటే పృథ్వీ నెక్స్ట్ టార్గెట్ గౌతమ్ ఫ్యాన్స్ కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ ఏమనుకుంటే అదే జరగబోతుంది. అండ్ మెగా చీఫ్గా అవినాష్ ఎలాగో ఉన్నాడు కాబట్టి రోహిణి లాంటి వాళ్ళని ఆయనకి మెగా చీఫ్గా సేవ్ చేసే అవకాశం ఉంటే డౌట్ లేకుండా రోహిణినే మళ్ళీ సేవ్ చేస్తారు. ఇటువైపు అయితే వచ్చే సమస్య అయితే లేదు కదా, యష్మినో పృథ్వీనో సేవ్ చేసే సమస్య అయితే లేదు కదా, మళ్ళీ రోహిణిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్కి కూడా ఎలాగో రోహిణిని నామినేషన్స్లోకి తీసుకురావడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నామినేషన్స్లోకి వచ్చిన వెంటనే రోహిణి బయటికి వెళ్ళిపోద్దని బిగ్ బాస్కి కూడా తెలుసు. కాబట్టి ఆవిడ ఉన్నంతకాలం ఆవిడ ఫన్ అనేది బిగ్ బాస్ షోలో బాగా వాడుకోవాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఫేవరబుల్గానే వర్కౌట్ అయ్యి గౌతమ్ ఫ్యాన్స్కి ఈ పర్టికులర్ వీక్లో మటుకు ఆపరేషన్ యష్మి కండక్ట్ చేసి బీభత్సంగా యష్మిని బయటికి పంపించే అవకాశం అయితే ఫుల్గా అనిపిస్తుంది. నాకెందుకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. గౌతమ్ నామినేషన్స్లో లేకుంటే ఇదంతా జరుగుతుంది, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, ఏ టైప్లో ఉంటుంది? గౌతమ్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ గౌతమ్ నామినేషన్స్లో ఉంటే గౌతమ్కే వేస్తారు కాబట్టి పెద్ద చేంజ్ అనేది ఉండదు. మరి ఎలాగో నామినేషన్స్ నైట్ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడో తెలిసిపోతాయి రేపటి నామినేషన్స్ ఎవరు ఉన్నాయి ఏంటని. అది నా ఇన్స్టాగ్రామ్లో ఇమీడియట్గా పోస్ట్ అయితే చేస్తాను. అవి తెలియగానే ఆబ్వియస్లీ రేపటి మార్నింగ్ నుంచి కూడా మనకి ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఎలాగో ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ request, please do like. Bye bye.